ఏమొచ్చా ఇద్దరా బా ఏం ప్లేస్ రా. అదిరిపోయింది కదా. అదిరిపోయింది కదా. అరే తాళం వేసి ఉందిరా. ఒకసారి దిగు. తాళం వేసి ఉందేంటి? అరే మావా ఎవరది తాళం వేసిందే? ఏమో మామ తెలీదు ఎవరు వేశారు. లోపలికి వెళ్ళాక అడుగుదాంలే ఎవరేశారు. అరే బాలు మామ రాయి అందుకో తాళం పగలకూడదాం. సరే మాగు కుడు మచ్చా. పగలు வீடு செம்மையா இருக்குல்ல? అవునరా భలే ఉంది. అవును ప్లేస్ బాగుంది కదా. இடம் சூப்பரா இருக்கு மச்சான். మామూలుగా లేదు. బా సెమ్మగా இருக்குல்ல? అవునరా భలే కూల్గా ఉంది కదా. భలే ఉంది. నమస్కారం బాబు. నమస్కారం. శివ అంటే మీరేనా? ఆహా. సరే బాబు మీ బ్యాగులన్నీ ఇవ్వండి తీసుకొస్తాను. అయ్యో పర్లేదండి. పర్వాలేదు ఇవ్వండి బాబు. నేనుంది మీకు పని చేసి పెట్టడానికే కదా. ఇవ్వండి. ఏదైనా అమ్మాయిని పంపిస్తావా ఏంటి? ఎవరు బాబు ఈ బాబు ఇట్ట మాట్లాడుతున్నాడు? హలో సంతోష్, తను మధు, బాలు, ప్రియ. నమస్కారం. అవును ఇంతకు మీ పేరు చెప్పారేంటి? నా పేరు ఈర్రాజ్ అండి. ఇది మా ఇంటి ఆవిడ రాణి అండి. నమస్తే. సంతోషం. నమస్తే అమ్మా. వణకంగ. నమస్కారం రండి. రండ్రా. Yes, Daddy. Yeah, I'm comfortable. All good here. Okay, take care, Dad. Bye-bye. నాన్నగారు ఏం చేశారు? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఈవిడేమో ఇక్కడుంది. సడన్ గా చూసి భయపడ్డాను. తప్పుగా ఏమీ అనుకోవద్దు. మీకు వండటానికి ఏం కావాలో కనుక్కోవడానికి వచ్చాను. నువ్వు మమ్మల్ని తినకపోతే చాలు తల్లి. மூஞ்ச பார்த்தா பயங்கரமா பேய் மாதிரியே இருக்கு. తప్పు సామే. బతికున్నోళ్ళని మనిషి అని సచ్చినోళ్ళని శవమని అంటారు. అంతే తేడా. నరుడి బ్రతుకు నటన సామే, నటన.
ఏరా, ఏమన్నా కావాలా బాబు ఇవ్వండి మంచినీళ్ళు. బాగుందా? ఆ పప్పు వేసుకో. అది వేసుకోవచ్చు కదా. తినరా బాగా. సరే మా నువ్వు కూడా తిను బాగా. తినవా? నేను తింటాలే. ఏంటి నాకొద్దు నాకొద్దు. ఏ, తిను. వద్దు వద్దు. ఏయ్, తిను. వద్దు. గుడ్డు కావాలమ్మా? నేను చేసిన వంటలు బాగున్నాయా? ఏహే, నువ్వు వంట వండితే నచ్చకపోవడమేంటే? నువ్వు వండితే శ్మశానమే దద్దరిల్లిపోద్ది. అంటే అంటే బాబు, ఇది వంట వండితే శ్మశానంలో శవం కూడా లేచొచ్చేస్తుంది బాబు. ఆయన తాగా అంటాళ్లే బాబు, మీరేం పట్టించుకోకండి. రే నువ్వు కుమ్మేరా, నిన్నే కుమ్మాలరా ఫస్ట్. నీకెక్కువైందిరా రే. కార్తీక్, కార్తీక్, ఏమైందిరా స్వామి? డోంట్ వరీ మధు, నేను ఇక్కడే ఉన్నా. విరాజు వెళ్ళి క్యాండిల్ తీసుకురా. అట్టాగే బాబు. బాబు కొవ్వొత్తి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ విరాజు, క్యాండిల్ తెచ్చినందుకు. సరే బాబు. అయినా ఈ టైంలో ఇలా కరెంట్ పోవడం ఏంటి? కోతకి టైం అయింది, అందుకే కరెక్ట్ టైంకి కరెంట్ పోయింది. ఏం మాట్లాడుతున్నావయ్యా రాజు? అవును సంతోషం బాబు, ఈ టైంలో కరెంటు కోత ఎక్కువ ఇక్కడ. అమ్మయ్యా కరెంట్ వచ్చేసింది, మేము వెళ్ళి పడుకోబోతున్నాం ఇంకా. గుడ్ నైట్ కార్తీ. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. బాయ్. కార్తీక్, మనం కూడా అలా బయటికి వెళ్దామా? సరే. రాత్రులు బయటికి వెళ్తే మీకే ప్రమాదం. అసే నువ్వు ఊరుకోవే, అది అట్లానే వాగిద్ది బాబు. మీరు వెళ్ళి రండి జాలీగా. ఇదిగో సంతోష్ బాబు, నువ్వు కూడా అలా బయటికి వెళ్ళి చల్లగాలి పీల్చుకొని రా బాబు. వెళ్ళు. వాళ్ళతో వెళ్ళి నేనేం చేస్తాను రాజు? அவங்க పోవటం, నేను పడుకుంటా. అందరూ వెళ్ళిపోయారు గానీ ఆ, నేను వెళ్ళు పెగ్గేసుకొని వస్తా. నువ్వు అన్ని సర్దేసి వచ్చాయి. అలాగే.